ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ ప్రాంగణంలో హనుమత్ జయంతి సందర్భంగా అద్భుతమైన భక్తి వాతావరణం నెలకొంది. కొండపై ఉన్న ప్రధాన ఆలయంతో పాటు పుష్కరిణి సమీపంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, వేద పండితులు, పురోహితుల ఆధ్వర్యంలో సాంప్రదాయబద్ధంగా శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తుల ఉత్సాహం, జయ జయ ధ్వానాల మధ్య ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభతో నిండిపోయాయి. శ్రీ ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి పంచామృతాలతో శుద్ధి చేసి అనంతరం పుష్పాలు, వడమాలలు, శోభాయమాన వస్త్రాలతో ప్రత్యేక అలంకరణ చేశారు. స్వామివారి విగ్రహాన్ని అత్యంత భక్తిభావంతో అలంకరించడం భక్తులను ఆకట్టుకుంది. హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేకంగా హనుమాన్ చాలీసా పారాయణం, సుందరకాండ పారాయణం, వేద పఠనం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగాయి. వేద మంత్రోచ్చారణలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. అలాగే భక్తుల సంకల్ప సిద్ధి కోసం 1,00,000 తమలపాకుల అర్చన కార్యక్రమం నిర్వహించబడింది. వేలాది మంది భక్తులు తమ భక్తితో తమలపాకులను సమర్పించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. అనంతరం మహామంగళహారతి కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఆ సమయంలో భక్తులు భక్తి పరవశంతో జై హనుమాన్ నినాదాలతో ఆలయాన్ని ప్రతిధ్వనింపచేశారు. పూజా కార్యక్రమాల అనంతరం హాజరైన భక్తులందరికీ తీర్థప్రసాద వితరణ చేయబడింది. భక్తులు స్వామివారి దర్శనం చేసుకుని ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు. హనుమాన్ మాలధారణతో పెద్ద సంఖ్యలో భక్తులు యాదాద్రికి చేరుకున్నారు. దీక్షతో వచ్చిన భక్తులు శ్రద్ధగా మాల విరమణ చేసి స్వామివారి ఆశీస్సులు పొందారు. భక్తుల రద్దీ అధికంగా ఉన్నప్పటికీ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్లు, నీటి సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లు సమర్థవంతంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీ భవానీ శంకర్, అణువంశిక ధర్మకర్త భాస్కర్ నరసింహమూర్తి, ప్రధాన అర్చకులు, అర్చక బృందం, వేద పండితులు మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మొత్తంగా యాదాద్రిలో జరిగిన హనుమాన్ జయంతి ఉత్సవాలు భక్తి, శ్రద్ధ, ఆధ్యాత్మికతల సమ్మేళనంగా ఘనంగా ముగిశాయి.